ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడైతే డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. బట్ ఈ కర్రీలో నేను బటర్ అనేది యాడ్ చేయలేదు. సేమ్ బటర్ మసాలా కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బట్ నేనైతే బటర్ అయితే యాడ్ చేయలేదు. కావాలంటే బటర్ కూడా పైన మనం టాపింగ్ వేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే పన్నీర్తో పాటు అడిషనల్గా నేను ఇందులో మష్రూమ్ కూడా యాడ్ చేశాను. అండ్ ఆప్షనల్గా కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ 3 కాంబినేషన్లు ఈ కర్రీ. బట్ కాలీఫ్లవర్ అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిపోయాక కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోవాలి. సో గీ అనేది మెల్ట్ అయిపోయాక ఒక 4 పీస్ లవంగం, 4 యాలకులు, ఒక చిన్న 2 ముక్కలు చెక్క అండ్ బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం 2 చిన్న ముక్కలు, తర్వాత వెల్లుల్లి. సో వెల్లుల్లిని ఒక 10 పీసెస్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కొద్దిగా వేగిపోయాక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ థింగ్ దీనికి జీడిపప్పు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. సో జీడిపప్పు వేసినప్పుడు మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. లేకపోతే హై ఫ్లేమ్ పెట్టినప్పుడు త్వరగా పైన అనేది రెడ్ కలర్ వచ్చేస్తుంది, మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 2 ఆనియన్స్ వరకు ఇలా బిగ్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్ని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. అంటే మినిమం ఒక 20% వరకు ఫ్రై అయితే చాలన్నమాట. మరి ఎక్కువ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 2 టొమాటోస్ని కూడా కట్ చేసుకొనేసి వేసేసుకోవాలి. సో టొమాటోస్ కూడా మనం కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా మరి సాఫ్ట్గా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి ఒక 20 to 30% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. సో టొమాటోని కొద్దిగా బాగా త్వరగా మగ్గిపోవాలనుకుంటే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే టొమాటో అనేది బాగా మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేశాను. కల్లుప్పు వేసాను కాబట్టి మనకి ఉప్పు వేస్తేనే టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇది చూసారు కదా, నాకు టొమాటో ఇంత మాత్రం వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోయేసి పేస్ట్లా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. సో తర్వాత ఇది చల్లార్చుకొనేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చల్లార్చిపోయాక ఇది ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పన్నీర్ అండ్ మష్రూమ్. పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ మష్రూమ్ కూడా మన కంఫర్ట్గా పెద్దవైతే ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిపోయాక తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఓవర్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మరీ హార్డ్గా. సో కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలి పన్నీర్. సో నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో పన్నీర్ని పక్కన పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి మష్రూమ్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో మష్రూమ్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయే వరకు పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో వాటర్ అంతా బాగా ఇంకిపోవాలన్నమాట. సో చూస్తున్నా కదా, ఫుల్ వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోయినాయి మష్రూమ్. సో ఇప్పుడు దీంట్లో కారం పొడి, ధనియాల పొడి అండ్ కొద్దిగా సాల్ట్, ఫైనల్గా వచ్చేసి గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇందులో గరం మసాలా పౌడర్ అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చెక్క, లవంగా, యాలకి వేసాం కాబట్టి మరీ ఎక్కువ ఓవర్గా అయిపోతుంది. కొద్దిగా బ్యాలెన్స్గా వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇది అలాగే మరి నేను ఆయిల్ అనేది ఎక్స్ట్రా వేయట్లేదు. ఆల్రెడీ ఇందులో పన్నీర్ చాలా వరకు అబ్జర్వ్ చేసేసింది. గ్రేవీలో కూడా వేసాను కాబట్టి ఆయిల్ అనేది చూసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ దీంట్లో కారం పొడి వేసినప్పుడు మనకు వేడికి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ గ్రేవీ వేసేసాక ఈవెన్గా మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో తర్వాత ఇది మంచిగా మిక్స్ అయిపోయాక ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో వాటర్ అనేది చూసి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలి కదా ఈ కర్రీ. సో పలుచగా ఉంటే బాగుండదు. అలా అని ఇప్పుడే కొద్దిగా వాటర్ వేస్తే మనకు కుక్ అయ్యేలోపు మరీ గట్టిగా అయిపోతుంది. సో చూసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. అది ఎక్కువ షుగర్ వేయకూడదు, జస్ట్ 1 స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది. అండ్ టేస్టింగ్ సాల్ట్ అనేది మీ ఆప్షనల్. సో హెల్త్ వైజ్ మంచిది కాదు కాబట్టి నేనైతే వేయలేదు. సో షుగర్ వేస్తే మనకి బ్యాలెన్స్ చేస్తుంది, సరిపోతుంది. మసాలాలు అన్ని ఘాటు తగ్గించడానికి షుగర్ అనేది యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో
పన్నీర్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. సో మనకి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మసాలాలంతా ఈవెన్గా మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పన్నీర్ కూడా వేసేసాం కాబట్టి అందులో ఉన్న ఉప్పు కారం మసాలాలంతా నీట్గా మంచిగా పన్నీర్ అండ్ మష్రూమ్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో గ్రేవీ అనేది మనకి కుక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే కొత్తిమీరని చల్లుకోవాలి. సో మనకి 2 మినిట్స్ ఆఫ్ చేస్తున్నాం మనంగా కొత్తిమీరని చల్లేసుకునేసి ఇప్పుడు కొద్దిసేపు ఒక నిమిషం మూత పెట్టేసుకునేసి తీసేస్తే మనకి కర్రీ అనేది మంచిగా దమ్ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆప్షనల్ అనమాట, వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. వేసుకుంటే ఇంకొద్దిగా బాగా అనిపిస్తుంది అనమాట, చూడడానికి కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. సో నెక్స్ట్ గ్రేవీ థిక్నెస్ కూడా చూసుకోవాలి మనం. సో ఇంకొద్దిగా థిక్నెస్ రావాలి అంటే కొద్దిగా ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చేస్తే మనకి కొద్దిగా చల్లారేకంగా మరీ గట్టిపడుతుంది కర్రీ. సో నెక్స్ట్ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ చూసాను అనమాట. సో నాకైతే ఈ థిక్నెస్ సరిపోతుంది కర్రీ. సో చూసి మనకి కన్సిస్టెన్సీ కుక్ చేసుకోవాలన్నమాట కర్రీని. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. చపాతీ పరోటా రోటీలోకి ఎక్సలెంట్గా కాంబినేషన్ అనమాట. సో ఫీలింగ్ వచ్చేసి మనకి బిర్యానీ తినంత ఫీలింగ్ వచ్చేస్తుందేమో. అండ్ దీంట్లో వేసిన పన్నీర్ మష్రూమ్ చాలా హెల్దీ. అండ్ అడిషనల్గా కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. సో కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా సర్వ్ చేసేసుకున్నాను. సో బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి ఇక్కడైతే నేను చపాతీ రెడీ చేసుకున్నాను అనమాట. సో చపాతీలోకి కర్రీ అండ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో చపాతీలోకి ఒక పీస్కి ఒకసారి పన్నీర్, ఇంకో నెక్స్ట్ సెకండ్ పీస్కి మష్రూమ్, తర్వాత కాలీఫ్లవర్ వేస్తే కూడా చాలా అంటే చాలా ఉంది. ఖచ్చితంగా కాలీఫ్లవర్ అవైలబుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.